ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది గోదావరి రుచులు అనే ఈ టిఫిన్ సెంటర్ గురించి. అంటే నేను ఈ మధ్యకాలంలో అటు పనుండి గొల్లపూడి మీదుగా పని మీద వెళ్తున్నప్పుడు నాకు ఈ బోర్డు కనిపించింది. అసలు ఏంటి దీని కథ ఏంటి కనుక్కుందాం అని చెప్పి వెళ్ళి ఒకసారి ఈ టిఫిన్ చేద్దామని వెళ్తే ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయండి. వెరైటీస్ కానీ రకరకాల వెరైటీసు. ఎప్పుడో నేను రావులపాలెం పని ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఆర్కే టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ చేశానండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఎక్కడ దొరకని వెరైటీస్ ఏంటంటే పొట్టిక్కలు, మొలకల వడ, దిబ్బరొట్టి పానకం, ఇలాంటివన్నీ చిట్టిపోయిన పట్టు, ఇలాంటివి కూడా చాలా అద్భుతంగా బాగా రుచిగా ఉన్నాయి. సరే, చాలా రోజుల తర్వాత చూస్తే ఇవి కూడా ఇక్కడ మన విజయవాడలో గొల్లపూడి ప్రాంతంలో దొరకడంతో ఒకసారి టేస్ట్ చేద్దామని వెళ్తే లోపలికి వెళ్ళి చాలా బాగున్నాయండి. మొత్తం చాలా ఏదైతే చెరుకు పానకం కానీ, దిబ్బరొట్టి కానీ, అలాంటివన్నీ బాగా ఐటమ్స్ బాగుంటాయి. ఇది అన్లిమిటెడ్. ఒకప్పుడు అయితే ఇది 99 రూపాయలకి ఇక్కడ ఇచ్చేవారంట. ఈ మధ్య కాలంలో దీన్ని పెంచారు, 120 రూపాయలు చేశారు. మీరు ఎంతైనా తినండి, కేవలం ఒక్క మనిషి మాత్రమే 120 రూపాయలు. చాలా బాగుండే టిఫిన్స్. అన్లిమిటెడ్గా ఇంక వేరే ఒకరితో షేర్ చేసుకోకూడదండి, ఒక్కరికి మాత్రమే. చాలా బాగుండే టిఫిన్స్ అన్నీ. ఇది మన గొల్లపూడి వన్ సెంటర్ నుంచి జస్ట్ దగ్గరలో ఉంటుంది. ప్లస్ గొల్లపూడి వై జంక్షన్ అంటే భవానీపురం మీదకి వస్తాం కదా, అక్కడి నుంచి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో, ఇది ఇబ్రహంపట్నం వెళ్ళే రూట్లో, హైదరాబాద్ రూట్లో ఇది మనకి గొల్లపూడి వై జంక్షన్ దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతంలో వెళ్ళే వారికి చాలా బాగా మంచి టేస్టీ ఫుడ్ అందుబాటులో దొరికినట్టు మనం అనుకోవాలా. ఇది స్పాన్సర్ వీడియో కాదండి, దయచేసి. నాకు నచ్చితే ఇలాంటి ఎక్కడైనా టిఫిన్స్ కానీ, భోజనాలు కానీ మన రాజధాని ప్రాంతంలో కానీ మరియు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మన ఛానల్లో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చితే అలాగే లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి ఫుడ్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళి తినాలని కూడా నా కోరిక. అలాగే మీరు మీ ప్రాంత చుట్టుపక్కలలో మంచి భోజనం కానీ, టిఫిన్స్ కానీ ఏదైనా మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకసారి చూడండి మొత్తం ఈ టిఫిన్స్, మొత్తం ఈ పరిసర కానీ టిఫిన్స్ మటుకు చాలా హైజీనిక్గా, చాలా శుభ్రంగా, నీట్గా ఉన్నాయండి. కాకపోతే నాకు డిసప్పాయింట్ ఏంటంటే ఇక్కడ టీ కూడా ఉందండి, కానీ టీ అంత టేస్ట్ లేదు, బాగోలేదు. దాన్ని దయచేసి టేస్ట్ చేయొద్దు. అలాగే గోదావరి వల్ల స్వీట్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి, అవి కూడా పెట్టినారు, అవి కూడా టేస్ట్ చేశాను, బాగున్నాయండి. అలాగే మన ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో మంచి రెస్టారెంట్ కానీ, ఫుడ్ కానీ, టిఫిన్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో మనకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.